అండి. అదే నిర్మలత అనే ఆవిడ వేసిన పిటిషను, ఆవిడ భూమి స్వాధీనం విషయంలో యథాతథ స్థితి కొనసాగించాలని న్యాయమూర్తి జస్టిస్ తిలహరి నేతృత్వం ధర్మాసనం చెప్తూ ప్రభుత్వానికి కీలక నిర్దేశాలు ఇచ్చిందంట. ఆస్తిలో అతి చిన్న భాగాన్ని సేకరించాలన్నా కూడా అది చట్టానికి లోబడి జరగాల్సిందే. 2013 భూసేకరణ చట్టం కింద భూమిని సేకరించే అధికారం ప్రభుత్వానికి ఉంది. అయితే ఆ సేకరణ చట్ట నిబంధనల ప్రకారమే జరిగి తీరాలి. భూసేకరణ తీసుకుంటున్న భూమి విస్తీర్ణం చాలా తక్కువే అయినప్పటికీ ఆస్తి హక్కు అనేది ఆ భూమి విస్తీర్ణంపై ఆధారపడి ఉండదు. విస్తృత ప్రయోజనానికి ఒక వ్యక్తి ప్రయోజనానికి మధ్య వైరుధ్యం ఏర్పడినప్పుడు విస్తృత ప్రయోజనమే నిలబడుతుంది. ఇతరుల దృష్టిలో ఆ ఆస్తి ఎంత చిన్నదైనప్పటికీ చట్ట నిబంధనల ప్రకారం ఆ ఆస్తిని మినహాయించడానికి వీల్లేదు. చట్ట ప్రకారం అంటే కేవలం చట్టపరమైన అధికారం ఉండటం మాత్రమే కాదు, చట్టం నిర్దేశించిన విధి విధానాలను ఖచ్చితంగా అనుసరించడం కూడా. ప్రస్తుత కేసులో చట్ట నిబంధనలు నిర్దేశిత విధి విధానాలు పాటించలేదు అని బాధిత వ్యక్తుల తరఫు న్యాయవాది చేసిన వాదనను ఎలాంటి ప్రాధాన్యత విలువ లేని దిశగా చూడలేము. చట్ట విధి విధానాలను పాటించారా లేదా, దాని ప్రభావం ఏంటి అన్నది బాధితులు దాఖలు చేసిన రిట్ పిటిషన్లో తేలాల్సిన అంశం. ఈ నేపథ్యంలో అప్పీల్దారు ప్రయోజనాలను కాపాడటం సమంజసమైన చర్య. అంటే జడ్జిస్ కూడా విజయబాబు గారు అంటే చాలా నిశ్చితంగానే పరిశీలించి మాట్లాడుతున్నటువంటి అంశం. ఎందుకంటే వాళ్ళు కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, లేకపోతే వాళ్ళు కూడా చదువుకొని స్కాలర్షిప్ల ద్వారా లేకపోతే ఫీజులు కట్టి వచ్చినటువంటి వాళ్ళు. ఈరోజు అంటే ఒక విస్తృతమైనటువంటి ప్రయోజనం ముందు ఒక వ్యక్తి ప్రయోజనాన్ని వాళ్ళు కోట్ చేశారంటే నిజంగా చాలా ఎక్సలెంట్ అబ్రివేషన్గా లేకపోతే దాని నిర్వచనంగా నేను చూస్తాను దాన్ని. సో ఒక వ్యక్తి ఎందుకు వస్తున్నాడు కోర్టుకి అంటే, నా భూమి తీసుకున్న తర్వాత నాకు ఏ ప్రయోజనం కలగట్లేదు, దానికి న్యాయం కావాలని వచ్చినప్పుడు నువ్వు నీ దగ్గర ఒక చట్టం ఉందని చట్టం ప్రకారం తీసుకుంటున్నావు, వాడు అడిగి సమాధానం చెప్పకుండా ఇంకో చట్టం ప్రకారం వాడు బెదిరిస్తూ ఉన్నావు. ఎవరిచ్చడి హక్కు ప్రభుత్వానికి? ప్రభుత్వం నువ్వు అయినంత మాత్రాన లేకపోతే నీకు 164 మెజారిటీ ఉన్నంత మాత్రాన చెల్లుద్దా? రేపు ఇదే పర్యావరణ సమస్య అంతిమంగా ముందుకు వచ్చి కూర్చున్నప్పుడు సమాధానం చెప్పాల్సినటువంటి మంత్రి ఎవరవుతారు? అది కాదండి, కూటమిలో ఉన్న నాయకుడు. అంతకంటే ఘోరం ఏంటంటే, మనకు అదేదో ఈ ఫ్యాక్షన్ సినిమాల్లో చూసేవాళ్ళం, దారికి వెళ్లకుండా గండి కొట్టేయటాలు ఇవన్నీ కూడా. పాపం ఆ రైతుల మీద పొలాలకు వెళ్లకుండా స్తంభాలు పీకేయటం, అది సాక్షాత్ ప్రభుత్వం ఇలాంటి దాష్టీలకు పాల్పడుతుందని చెప్పి ఆ రైతులే స్వయంగా వచ్చారు. అవన్నీ కూడా విజువల్స్ చూపించినటువంటి పరిస్థితి. ఆ కొండబాగుని ఆ విధంగా కందకాలతో వేయటం అసలు నిన్న నేను వెళ్ళినప్పుడు నా ప్రత్యక్షంగా చూసింది నేను చెప్తున్నాను సార్. నేను వీడియో తీశాను కానీ మీకు ఇప్పుడు ఇంకా టైం ఉంది దానికి చెప్పడానికి. సో అసలు ఆ గ్రామం చిన్న చిన్న ఆమ్లెట్స్ కదా అవన్నీ, దాని చుట్టూరు తవ్వేశారు. తవ్వేసి పెద్ద పెద్ద వాటర్ లైన్స్ ఏదో వేయటం కోసం తూములు వేస్తాం కదా మనం, వాటి కోసం తవ్వేశారు. అవి ఎప్పుడు తవ్వారు? దాదాపు సంవత్సర కాలం అయిపోయింది. వాడి ఇంట్లోంచి రోడ్డు మీదకి రావాలంటే వాడికి లేదు, అవకాశం లేదండి. ఆ ఊరంతా తిరిగి వాడు ఫోర్స్ఫుల్ గా అక్కడి నుంచి వాడు అసలు వెళ్ళిపోయి ఎక్కడో చోట రెంట్కు ఉండాల్సిన పరిస్థితిని క్రియేట్ చేశారు. వాడికి ఒక సైకిలో లేకపోతే వాడికి ఒక కారో ఏదో ఉంటే దాన్ని రోడ్డు మీద పడేసిపోవాలి. రోడ్డు మీద పడేసిపోతే దాన్ని ఉంటుందో లేదో తెలియదు, అంటే ఇంత అగమ్య గోచరంగా ఎవడు పట్టించుకోకుండా అలా గాలి వదిలేసినటువంటి అంశాలు కనబడుతున్న నేపథ్యంలో అప్డేట్ సార్ మనం మాట్లాడుకుంటున్న టైంలో అమరావతిలో పేదలకు దక్కని సొంతిల్లు కేంద్రం మంజూరు చేస్తున్న PMAY ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన, దాని కింద అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రతిపాదన చేయలేదంటండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనే రాలేదని కేంద్రం స్పష్టీకరణ. అంటే అది ప్రశ్నలకి పార్లమెంట్ లో కేంద్రం సమాధానం ఇచ్చిందంట. అమరావతిలో పేదలకు సొంత ఇంటి విషయంలో వ్యక్తమవుతున్నటువంటి విమర్శలు ఇవి. మేడా రఘునాథరెడ్డి రాజ్యసభలో గురువారం అడిగిన ప్రశ్నలకు కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ ఈ మేరకు జవాబిచ్చింది. కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కు PMAY అర్బన్ 2.0 కింద 61,084 ఇళ్లకు 882.32 కోట్ల కేంద్ర సహాయం మంజూరైంది. 2026 జూన్ 17న జరిగిన కేంద్ర ఆమోద పర్యవేక్షణ కమిటీ సమావేశం ఏపీలోని 107 పట్టణ స్థానిక సంస్థలకు మరో 12,370 ఇళ్లని 185.55 కోట్ల కేంద్ర సహాయంతో ఆమోదించింది. ఈ ప్రతిపాదనలో ఒక్క ఇల్లు కూడా అమరావతిలో లేకపోవడం గమనార్హం. మరి ప్రజా రాజధాని ఎలా అవుతుందంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 50,000 పట్టాలని తీసి పడేశారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఇళ్లకు కూడా వాళ్ళకి అవకాశం అమరావతి పట్టణంలో లేకుండా పోయింది. చూడండి, మనకి బాంబే కనీసం ధారావి లాంటి ఏరియాలో
కొన్ని లక్షల మంది వీళ్ళు ఉంటారు. మన హైదరాబాద్లో ప్రతి డెవలప్డ్ ఏరియాకి అనుబంధంగా ఒక స్లమ్ ఏరియా ఉంటుంది. అక్కడ అవి కూడా చాలా కన్స్ట్రక్టివ్ అండి. అవి ఒక గుట్టో లేకపోతే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. చిన్న ఇల్లే తప్ప అక్కడ పనిచేసేటువంటి వర్కర్స్ అందరికీ కూడా దాదాపుగా చాలా మంది సొంత ఇళ్ళు, వాళ్ళ ఇంట్లో టీవీలు ఉంటాయి, ఏసీలు ఉంటాయి, కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి, ఎమ్యూనిటీస్ అన్నీ ఉంటాయి. అట్లా ఒక సిటీ అంటే లివింగ్ పీపుల్ అన్ని వర్గాల వాళ్ళు కూడా ఉండగలిగితే కదా. ఇప్పుడు మీరు ఐటీ, మనం హైటెక్ సిటీకి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి వెళ్తాం, ఆ సరౌండింగ్స్ అన్ని చిన్న వ్యాపారాలు ఉంటాయి. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారండి? వాళ్ళు రేపు పొద్దున అమరావతి అంటే అమరావతికి మరి ఇవన్నీ కూడా కావాలి కదా. మరి అక్కడ ప్రజలు వీళ్ళు ఉండకపోతే అది ప్రజా రాజధాని ఎలా అవుతుంది? అది లేదు సార్. ఇప్పుడు అంటే జనం లేని చోట ఒక రాజధాని నిర్మించడం వీళ్ళ ప్రధానమైనటువంటి ఏమండి. అందుకే మేము చెప్తున్నాం, ప్రజలు లేని చోట మీరు ప్రజలు ఉన్నది వదిలేసి ప్రజలు లేని చోట పొలాల్లో రాజధాని పెట్టుకున్నారు. ఈ పొలాలున్నా ఇప్పుడు మీరు ఏమన్నా చేయగలుగుతారంటే మీరు ఏమీ చేయలేని దశలోకి నిన్న అన్ని ఎలా పోస్తున్నారంటే పిల్లర్స్ ఇస్తున్నారు. ఆ పిల్లర్స్ దశలోనే ఉన్నాయి. ఇంకా 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 2 సంవత్సరాలు అయిందంటే పిల్లర్ కొద్దిగా ఎత్తులు వేస్తుంది. అంతేగాని అక్కడ పక్కన తయారు కదా. ఈ రైతులు గగ్గోలు పడుతుంది అదే కదండి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏదో ఆశ చూపించారు, బట్ ఏంటంటే ఆన్ టైంలో ఇవ్వాల్సినటువంటి ఇవ్వలేదు. విపరీతమైనటువంటి జాప్యం జరగటం వల్ల వాళ్ళు ఆర్థికంగా చాలా నష్టపోయారు. మనం ఇదే డిబేట్లో ఇంతకుముందు ఒకసారి డిస్కస్ చేసాం. ఒక మహిళా రైతు చెప్పింది ఏంటంటే, నేను ఈ భూమి ఇచ్చినప్పుడు నాకు ఏడాది పాప ఉంది, తర్వాత ఏంటంటే సరే దాని పెళ్ళిడికి వచ్చేసరికైనా ఈ డబ్బు ఏమన్నా పనికి వస్తుందేమని చెప్పి అనుకున్నాను. తీరా చూస్తే ఇప్పటికి 10 సంవత్సరాలు అయిపోయింది, 15 సంవత్సరాలు అయిపోయిందో అప్పటికి, ఇంకా దానికి ఒక షేప్ ఏమి రాలేదు. మరి నా భవిష్యత్తు ఏంటో అంధకారం అయిపోయింది, పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు అని చెప్తున్నటువంటి మాట. అంటే ఇలాంటి కథలు, కన్నీటి కథలు చాలా ఉన్నాయండి. అంటే ఇప్పుడు సార్ వీటన్నిటికీ మనం చూడాల్సింది ఏంటంటే ఈ కరోల్ ఉపాధ్యాయ లాంటి తీసుకొచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. మీరు నిజంగా ఇనిషియేటివ్ తీసుకునే దానికి నిజంగా మీకు ధన్యవాదాలు చెప్పాలి సార్. ఎందుకంటే ఒక సీనియర్ జర్నలిస్ట్గా, ఒక ఛానల్గా ప్రజలకు సంబంధించిన అంశాలని మీరు ముందుకు తీసుకొస్తున్నారు. అయితే ఇది ఇక్కడి నుంచి దీన్ని అందుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి పాయింట్స్ అన్ని కూడా ఒక బేసిస్ లోనే తప్పండి. ఎక్కడ కూడా గాలిపోగేసో లేకపోతే అదో ఇదో లేదా వాళ్ళని అబ్యూస్ చేయటమో ఇదంతా కూడా కాదు. వీ హ్యావ్ కన్ఫైన్ టు ది సబ్జెక్ట్, దట్ కూడా విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. అక్కడ కన్స్ట్రక్షన్స్ ఏం లేవు కానీ మీరు కన్స్ట్రక్టివ్గా పోతున్నారు. యూఆర్ మోర్ కన్స్ట్రక్టివ్. ఎవరు భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఇట్ ఈస్ అది ఇప్పుడు అందుకోవాల్సిన బాధ్యత ఎవరిదంటే ప్రజలకి. అక్కడ ఉన్నటువంటి అవేర్నెస్ ఉన్నటువంటి గ్రూప్స్, రకరకాల గ్రూప్స్. అక్కడ నాకు తెలిసి అక్కడ చిన్న స్మాల్ ఫార్మర్స్ ఉన్నారండి. 1 ఎకరా 2 ఎకరాల నుండి ప్రభుత్వానికి అప్పచెప్పేసి అగమ్య గోచరంగా అసలు ఊర్లో లేకుండా వాళ్ళు విజయవాడకో లేదా మంగళగిరికో వచ్చేసి తిరిగి సాయంత్రానికి వెళ్ళిపోతా ఉన్నారు. ఏం చేయాలో తెలియట్లేదు. కనీసం ఛాయ్ తాగుదామన్నా వాళ్ళ దగ్గర కూడా డబ్బులు లేవు. అంత పేదరికంలో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కూలి చేయలేరు, మళ్ళీ కూలి చేసుకున్న పంట పండించలేరు. అక్కడ పంటలు పండటానికి వీలు లేనటువంటి ప్రాంతంగా తయారైపోయింది. అంటే ఒక జీవనాధారం అనేది ఆ ప్రాంతంలో టోటల్గా తీసేయబడింది. వాళ్ళకి ఏమాత్రం ఇది మేము ఉన్నాం అనే భరోసాని అక్కడ ఆ ప్రాంతం ఇల్లే కదండి, అక్కడ ఉన్న వాళ్ళకి ఇల్లు ఉంది కదా మీకు అని రేషన్ కూడా లేకుండా చేశారు. కూడా లేవు అక్కడ. దీని మీద మొత్తం మీద ఏంటంటే ఒక చర్నింగ్, అటు భూములు స్వచ్ఛందంగా భూములు ఇచ్చినటువంటి రైతుల్లోనూ అంతర్మథనం మొదలైంది. తర్వాత దీని మీద ఆశలు పెట్టుకున్నటువంటి వాళ్ళలోనూ ఇదైంది. తర్వాత ఇలాంటి విదేశీ పరిశోధకులు చెప్తున్నటువంటి వాస్తవాలు కూడా ఈ విధంగా